ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామస్తులు శుక్రవారం సాయంత్రం వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించినందుకు గ్రామస్తులంతా కలిసి వెంకటేశ్వర స్వామి పటం బహుకరించి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. రాక్షస పాలన పోయింది, రామరాజ్యం వచ్చింది. ఈ రామరాజ్యంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని తెలిపారు. గత 5 సంవత్సరాలుగా మానసికంగా, ఆర్థికంగా ఎంతో నష్టపోయినటువంటి ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ చైతన్యాన్ని, వాళ్ళ యొక్క అసంతృప్తిని మనసులో ఉంచుకుని రాక్షస పాలన అంతమైందని, చంద్రుడి పరిపాలన వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావెళ్ల వీరేంద్ర చౌదరి, మండల ప్రధాన కార్యదర్శి రంగారావు, టీడీపీ సీనియర్ నాయకుడు పోలయ్య, బీజేపీ మండల అధ్యక్షులు లేబూరు రాజేందర్ రెడ్డి, పిఎల్ రావు తదితరులు పాల్గొన్నారు. మండల ప్రధాన కార్యదర్శి నా పేరు మునగాల రంగారావు. ఈ తెలుగుదేశం పార్టీలో 40 నుంచి కష్టపడుతున్నాము. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇంత మెజార్టీ రాలా. దీనికి కారణం ఏంటంటే జగన్ వ్యతిరేకం. ఆయన చేసిన పనులు, ఆయన ఏ వర్గాన్ని సంతృప్తి పరచలా, అన్ని వర్గాల్ని ఇబ్బంది పెట్టాడు. ఆ కారణంతో ఇంత భారీ ఎత్తున మెజార్టీ తెలుగుదేశం పార్టీ రావడం జరిగింది. అందరూ ఇందుకూరుపేట మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త అందరూ రేం పగళ్ళు కష్టపడి పనిచేశారు. ఆ కష్టపడి పనిచేసిన దానికే 42,000 ఓట్లు పోలైనా 11,108 ఓట్లు మెజార్టీ వచ్చిందంటే ఇందుకూరుపేట మండలం కొత్తూరు పంచాయతీ కాడి నుంచి అన్ని గ్రామాల్లో వచ్చిందంటే అందరూ కష్టపడి పనిచేశారు. దానికనే మేడం గారిని కలిసిపోదామని కలిసాము, బొకే ఇచ్చి కలిసి బయలుదేరుతున్నాం. శుభాకాంక్షలు తెలియజేశాం. అందరికీ నమస్కారం. ఈరోజు రాక్షస పాలన పోయింది, రామరాజ్యం వచ్చింది. ఈ రామరాజ్యంలో అందరు సస్యశ్యామలంగా ఉంటారు. ఈరోజు మేడం గారు ఇచ్చిన హామీల మేరకు ఆమె తూచా తప్పకుండా చేస్తాననే నమ్మకంతో ఈరోజు 40,000కు పైన మెజార్టీ తీసుకొచ్చాము మేడం గారికి. ఈరోజు మేడం గారు మా అందరి కష్టాన్ని గ్రహించి మా అందరికి అండగా ఉండి పనిచేయాలని కోరుకుంటూ ఆమెను సగౌరవంగా కలిసి హృదయపూర్వకంగా కలిసి ఆమెకు నమస్కారాలు తెలియజేసుకుని పోతున్నామన్నా.